కృషాంక్ గారు ఎస్ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు. నేను సైలెంట్ ఉన్నందుకు. రెడ్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ లీడర్ దేన్ని రాజకీయాలు చేయగలుగుతాడు? ఎందుకంటే ఆ కాంగ్రెస్ లీడర్ కంటే ఎక్కువ, నాకంటే కూడా ఒక 2 సంవత్సరాలు ఎక్కువ మీకు స్వేచ్ఛ గారు తెలుసు. ఎందుకంటే షీ వాజ్ యువర్ క్లాస్మేట్, షీ వాజ్ మై సీనియర్ కాబట్టి. నిన్న మనము గాంధీ మార్చరీలో మనం ఉన్నాం కాబట్టి ఇది కాంగ్రెస్ నైజం. రాజకీయంగా సమాచారం ఉండకపోవచ్చు, కారణం సమాచారం ఉండకపోవచ్చు, సోషల్ మీడియాలో అట్లా సర్క్యులేట్ అవుతుంది, సమాచారం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఛానల్లోనే నడిపిస్తున్నారు భరత్ గారు. నిన్నటి నుంచి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు నడిపిస్తూ మరణాన్ని కూడా ఎట్లా రాజకీయం చేద్దామా, కేటీఆర్ గారికి ముడి పెడదామా, బీఆర్ఎస్ కి ముడి పెడదామా అని ఇది రాజకీయం చేస్తున్నారు. కానీ నేను దీని గురించి ఎక్కువ సాగదీయను, ఎందుకంటే ఇమోషనల్లీ కూడా అసలు స్వేచ్ఛ గారు పేరు ఆలోచన బాధాకరంగా ఉండి. కమింగ్ టు పాయింట్ వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళని విదేశాల్లో పెట్టి తిట్టిస్తున్నారు, ఇది అదని మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే రాజ్ బోడా అని ఒక పేరు ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, 2025లో కాదు, 24 కాదు. మేం ప్రభుత్వంలో ఉన్నప్పటికెళ్ళి విదేశాల్లో కూర్చొని కాంగ్రెస్ ఆయనే బండ బూతులు తిట్టినోడు ఇవాళ వీళ్ళు నీతులు చెప్పగలుగుతారా సార్? ఇవాళ నచ్చలేదు పాలన కాబట్టి ఇవాళ తిడుతున్నాడు. అదే కదా, ఇలా రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదు కాబట్టి తిడుతున్నాడు. కానీ మమ్మల్ని తిట్టిన రోజు వీళ్ళు ఉపయోగించుకున్నారు కదా, మమ్మల్ని చేసుకున్నారు. నేను అనేది అది కాంగ్రెస్ వాళ్ళు చేయిస్తున్నాను గ్యారంటీ అది. ఆయన రేవంత్ రెడ్డి కూడా రోజు దిట్టంగా చూసారు. రేవంత్ రెడ్డి తిట్టాడు, రకరకాల కులాలు పెడుతున్నాడు. ఆయన పాత కాంగ్రెస్ ఆయనే కాబట్టి మొన్నటి వరకు మమ్మల్ని తిట్టినప్పుడు ఎంజాయ్ చేసిర్రు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు కాబట్టి రేవంత్ రెడ్డి పాలనను కూడా తిడుతున్నారు. ఇవాళ మేము ఏమంటున్నామంటే, ఇవాళ మమ్మల్ని ఇప్పుడు చూడండి, టీ న్యూస్ ఛానల్ ని టూ న్యూస్ అని మాట్లాడటము, ఇవాళ కేటీఆర్ గారు నీ చెప్పు చరిత్ర, ఇవన్నీ ఈ భాష నేను మాట్లాడలేదు కదా. నేను వచ్చి మీ డిబేట్ ని కూడా పొల్యూట్ చేయలేదు కదా. చర్చ పెట్టినప్పుడు నేను ఇది నిమిషం వినండి, క్రాస్ టాక్ వద్దు. నేను మీరు మాట్లాడినప్పుడు ప్రతి వర్డ్ వింటాను. మీరు ఇట్లాంటి వేషాలు చేస్తున్నారు కాబట్టి మేము డిబేట్ లకు దూరం ఉంటున్నాం భరత్ గారు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్, కాంగ్రెస్ వాళ్ళ భాష, ఇవి మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే మీ చీకటి చరిత్రలు మొత్తం బయటకు వస్తాయి కాబట్టి. స్పష్టంగా తెలుసుకుంటారు బీఆర్ఎస్ అని అంటే విధ్వంసం అని. తిరుగుతున్నావా నువ్వు? ఇదే పని పెట్టుకొని ఉన్నావా నువ్వు? 18 నెలల నుంచి 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టులని సివిల్ డ్రెస్ లో వచ్చి కిడ్నాప్ చేసిన చరిత్ర వాళ్ళు. సబ్జెక్ట్ మాట్లాడండి. ఇవాళ చరిత్ర మీది. మీ నారాయణపేట డీసీసీ ప్రెసిడెంట్ ప్రతిపక్షంలో కూడా అవే మీ కింద పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఆడపిల్లల మీద అగాత్యాలు చేస్తే మొరబెట్టుకుంటున్నటువంటి కథనాలు ఈ రోజు కూడా. మీ చరిత్ర మారలేదని చెప్తున్నా నేను. ఆడపిల్లల పేరు మీద మీరు చిల్లర రాజకీయాలు చేస్తారు చెప్పండి? పాలన చేయండి. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ అనేటటువంటి మీద ఒక ఆడపిల్ల బయటకు వచ్చి కేటీఆర్ గారి పేరు ప్రస్తావన చేసుకుంటా వీడియో పెట్టిందా లేదా? ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటున్నా చెప్పింది ఆమె. దానికి జవాబు ఏంటిది? దాన్ని ఎందుకు ఖండించలేదు? నువ్వు ఆడపిల్ల పక్షాన ఎందుకు నిలబడలే కేటీఆర్? సమాధానం చెప్పండి కృష్ణక్ గారు. ఇప్పుడు పలానా వ్యక్తి గురించి మాట్లాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ మెంబరు కాదు. నేను ఇక్కడ నన్ను పిలిచింది మీరు బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఆయన బీఆర్ఎస్ పార్టీ మెంబర్ కాదు. కానీ నడుస్తున్న దాని అంటే దాని అర్థం నేను ఏం తీసుకోవాలి? ఈ మహిళను పాపం ఆమె గురించి నాకు మాట్లాడాలని లేదు, కానీ కాంగ్రెస్ తన భుజం మీద తుపాకీ పెట్టి పేల్చాలనే ప్రయత్నం చేస్తుంది అని నేను ఎందుకు అనుకోవద్దు? ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛ గారి పేరెత్తిండ్రు, ఇప్పుడు ఈ అమ్మాయి పేరెత్తుతున్నారు. బుద్ధున్నదా లేదా వీళ్ళకి? ఏమన్నా మహిళల పేరు అడ్డం పెట్టుకుని రాజకీయం ఇదా మన డిబేట్? ఇస్ దిస్ ద డిబేట్ హౌ ఇట్ షుడ్ బి? ఒక కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, నువ్వు ఒక మీడియా సెల్ చైర్మన్ వి, నువ్వు ఫోన్ ట్యాపింగ్ నీ దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయో మాట్లాడు. మహా న్యూస్ జరిగిన విషయం, మహా న్యూస్ థంబ్నెయిల్స్ ఏం పెట్టింది, వాళ్ళకి ఆ డీటెయిల్స్ ఎట్లొచ్చినాయో ఆ డీటెయిల్స్ కరెక్టా రాంగా అది నువ్వు మాట్లాడాలి. లేదు దాడి తప్పు అని అంటే దాడిని తప్పు, దాన్ని ఖండించు, నేను దాన్ని ఖండిస్తాను. అది మాట్లాడకుండా రాష్ట్రంలో బయట ఇండివిజువల్ ఎపిసోడ్ దాడిని అయితే ఖండిస్తున్నారు మీరు, దాడిని ఖండిస్తున్నారు కదా కృష్ణ గారు? 100% భౌతిక దాడులు జరగొద్దు. భరత్ గారు మీలాగనే రాష్ట్రంలో ప్రతి మీడియా కూడా
ఇప్పుడు కేటీఆర్ గారనే కాదు ఎవరి మీదైనా కూడా రాష్ట్రంలో ఇలాంటి కంప్లైంట్స్ జరుగుతున్నప్పుడు కాల్ ఆఫ్ చేసి లెటర్స్ కాల్ అవుట్ అండ్ ముందే దాన్ని తప్పుగా ఖండించాలి, దాన్ని ఓన్ చేసుకోవద్దు. ఇప్పుడు కాదండి భరత్ గారు, మీరు ఒకటే అడగాలి, నిజంగా కేటీఆర్ కి దీనికి సంబంధమే లేదనుకోండి, వీళ్ళందరూ కలిసి వీళ్ళ పార్టీ కార్యాలయంలో 2 రోజుల నుంచి దీని మీద చర్చ జరపలేదు అనుకోండి, ఆడికి టీ న్యూస్ అనేటటువంటిది ఐడి కార్డు వేసుకొని రికార్డ్ చేయడానికి రాలేదని అనుకుందాం చెప్పేపు. ఇవన్నీ అసలు కేటీఆర్ గారి నాలెడ్జ్ లేకుండా జరిగిందని అనుకుందాం, క్రిషాంక్ గారికి కూడా అసలు ఏం తెలియదని అనుకుందాం, అమ్మాయి కూడా అనుకుందాం చెప్పేపు. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, పార్టీ ప్రకారంగా సస్పెండ్ చేయండి అందరినీ. అది మీ వైఖరి కాదు కదా. మీ పోలీస్ ఎట్లాగో చేస్తారు, మీ ప్రభుత్వం ఎట్లాగో చేస్తుంది, అన్ని ఏమున్నది. మీ ప్రభుత్వం ఎట్లాగో వాళ్ళ మీద కేసులు వేస్తుంది. ఇంకొకటి, కేటీఆర్ గారికి తప్పు లేదు, తప్పు ఉందో అని మీరు అంటున్నారు కదా, అసలు మీ గాంధీ భవన్ కి ఇవన్నీ డీటెయిల్స్ ఎట్లా వస్తున్నాయో చెప్పండి. మీరు కదా మహాన్యూస్, మీకు ప్రేమ ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ని కూడా అటాక్ చేసేది టీడీపీ. మీకు ఐడియా ఉందా, సమాచారం ఉన్నదా? బ్యాచ్ తయారైంది బీఆర్ఎస్. ఒక్కని భాష కూడా సరిగ్గా ఉండదు. ఆ ట్విట్టర్ లో గానీ ఇంకో దాంట్లో గానీ ఒకసారి మీరు కంపేర్ చేయండి భరత్ గారు, స్క్రీన్ మీద పెట్టి. మీ భాష మీ భాషనే చూస్తున్నా నేను ఇప్పుడు లైవ్ లో, మీ భాషనే చూస్తున్నా నేను. మీ రేవంత్ గారిని ఏమని మాట్లాడలేదు, కానీ మీరు ఏమేమి మాట్లాడుతున్నారో థర్డ్ క్లాస్ ట్వీట్లు చేస్తున్నావు నువ్వు. ముఖ్యమంత్రి గారిని థర్డ్ క్లాస్ అని మాట్లాడడానికి కొంచెంమంది ఉండాలి. 100% ముఖ్యమంత్రి గారే దీనికి ఆజ్యం పోసిండ్రు. పేగులు వేసి మెడలో తీసుకుంటా ఏమేమో బూతులు. ఆ బూతులు నేను లిస్ట్ చెప్పాలంటే నా దగ్గర వీడియో. కేసీఆర్ అనేది మర్చిపోకు, ఆయనకు ధీటుగా కొట్లాడాలి కాబట్టి ఆ భాషకు మేము వచ్చినాము. నేను ముఖ్యమంత్రి గారు అంటున్నా. కేసీఆర్ గారి వయసులో మీకు సగం వయసు కూడా కాదు కదా రామ్మోహన్ గారు. అందుకనే కేసీఆర్ గారు అన్నా, నచ్చకపోతే చెప్పు, వేరేది పెట్టి మాట్లాడతా. కేసీఆర్ గారు ఇక్కడ నువ్వు అంత ఎందుకులే కానీ ఇక నేను కూడా దూరం జారాల్సి వస్తుంది. సరే, నీకు పొలిటికల్లీ మీకు ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. మొన్న చూస్తున్నాము ఒక డిబేట్ లో ఒక నిరుద్యోగి మీద దాడికి వెళ్ళబట్టే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ వాళ్ళు ఎప్పుడైతే కేసులను ఇప్పుడు ఎదుర్కొంటారో వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు దూరంగా ఉండాలి, పాయింట్ నెంబర్ 2. లేదని అంటారా, మా చరిత్ర మొత్తం కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళకే బెయిల్ ఇప్పించే బాబత్ కాబట్టి వీళ్ళకి కూడా మేము ఇప్పిస్తామని చెప్పి గిట్ట అని అంటారా? స్టాండ్ మీది, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మహా న్యూస్ ని మీరు బ్యాన్ చేస్తారా రాష్ట్రం నుంచి? మేమెందుకు బ్యాన్ చేస్తాం? ఇంత మస్తు మాట్లాడుతున్నారు కదా, మహా న్యూస్ ని బ్యాన్ చేస్తారా మరి మీరు రాష్ట్రం నుంచి? చెప్పండి. మహా న్యూస్ మీద చాలా ప్రేమ మీకు వచ్చింది కదా, మహా న్యూస్ మీద మీకు ప్రేమ కారిపోతున్నది కదా, సో దాన్ని బ్యాన్ చేస్తారా మీరు? చెప్పండి, అప్పుడు మేము చెప్తాం చర్యలు ఎవరి మీద తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవద్దు. పానికిరాని చేష్టలు, పానికిరాని ముచ్చట మాట్లాడుతున్నావు నువ్వు. చెప్తామంట మా పార్టీ వాళ్ళ మీద మేము ఏం చర్యలు తీసుకోవాలా, ఏం తీసుకోవద్దా అని. వాళ్ళ భుజాల మీద, మహా న్యూస్ లాంటి వాళ్ళ భుజాల మీద నువ్వు తెలంగాణ నాయకుని మీద ఒక పాయింట్ చెప్తాను. వీళ్ళు అన్నారు కదా, వాళ్ళని పెడుతున్నారు వీళ్ళని పెడుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారు అని. కేసీఆర్ గారి జూనియర్ ఆర్టిస్ట్ ని, కేసీఆర్ గారు లాంటి జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొని వచ్చారు వీళ్ళు కన్నడ నుంచి. మీకు గుర్తుందా భరత్ గారు? వీళ్ళు ఒక స్ట్రాటజిస్ట్ ని, సునీల్ కనుగోలును హైర్ చేసుకుని కేసీఆర్ గారు లాంటి లుక్ లైక్ ని తెచ్చి అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కి. మేము కోర్టుకు పోయినాం, కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చినాం, అన్ని ఛానల్స్ పంపించినాం ఆపేయండి అని. కానీ అన్ఫార్చునేట్లీ భరత్ గారు, ద ఫ్యాక్ట్ ఇస్ న్యూస్ ఛానల్స్ ఆపలేదు. మీ న్యూస్ ఛానల్ గురించి నాకు తెలియదు కానీ ఎన్నో మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ ఆపలేదు. ఒక కార్టూన్ గారిని పెట్టి కేసీఆర్ గారు అట్లాంటి లుచ్చగాళ్ళు వీళ్ళ గురించి మేము మాట్లాడన్నా? ఇట్లాంటి లుచ్చగాళ్ళు మాకు చెప్తారా? వద్దు క్రిషాంక్ గారు, మీరు లాంగ్వేజ్ మాకు నీతులు చెప్తున్నారు. క్రిషాంక్ గారు చేయలేదు కదా, సోనియా గాంధీ గారు కార్టూన్ తెచ్చి పెట్టినామా మేము? క్రిషాంక్ గారు వద్దు, ఆ లాంగ్వేజ్ వద్దు. మీరు ఇప్పటివరకు బాగా అదే అందుకే చెప్తున్నా కదా, నేను ఎందుకు డిబేట్స్ అవాయిడ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి అంటే, వీళ్ళు మాకు నీతులు చెప్తున్నారండి, వీళ్ళు మాకు నీతులు చెప్తున్నారు. వీళ్ళు ఏదో సక్కనోళ్ళు. ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఇక్కడ కూర్చున్న ఆయన, ఎలక్షన్స్ అప్పుడు సిబిఐ రా సర్వేస్ అని రిలీజ్ చేశారు. సిబిఐ వాళ్ళు ఎలక్షన్ సర్వేస్ ఇస్తారా అండి?
ఈయన సరే, రిలీజ్ చేసి అంటే ఇక సోషల్ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. మీరు రెండు సోషల్ మీడియాల గురించి ఎంత తక్కువ ఇంకా బీపీలు మాట్లాడుకుంటే పెరిగి ఇంకా తిట్టుకుంటాం, ఇంకా బీపీలు పెరిగి తిట్టుకుంటాం. నేను వెళ్తాను. ఎందుకంటే రామ్ మోహన్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. రామ్ మోహన్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఆయన ఎదగాలని కోరుకుంటున్నా. కానీ నేను కూర్చున్నప్పుడు నా నాయకులు కూడా తింటే నేను కూడా తట్టుకోలేను. నాకు రేవంత్ రెడ్డి గారిని తిట్టాలని లేదు. కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను సైలెంట్ గా ఉండలేను. మా కార్యకర్తలు కూడా వాళ్ళు అన్నిటికీ సైలెంట్ గా లేరు. ఇప్పుడు రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఇప్పుడు బిలో ది బెల్ట్